తర్వాత రావాల్సింది ఈ నాని గారి సంఘటన తెలుసుకొని వారిని కలిసి దర్శనం చేసుకోవడం కోసం నేను తిరుపతికి రావడం జరిగింది. ఇంకా మీడియా వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే అడగండి. వారి కుటుంబ సభ్యుల్ని, అబ్బాయి వినీల్ని, సుధా గారిని మొత్తం అందరినీ కూడా కలవటం జరిగింది. అత్యంత దారుణం. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా. ఇదేమి నీతిమాలిన రాజకీయం అంటూ. మరి చాలామంది అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కొద్దిమంది ఇలా ఉంటే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తామని చెప్పి చాలా బాధపడ్డారు. అసలు పోలీసు వ్యవస్థ కాస్త కోస్త పనిచేసింది ఈ నెల రోజుల్లోనే. మరి పోలీసు వ్యవస్థ పనిచేస్తే మరి ఇంత దారుణంగా మరి ఆయన మాట్లాడటం కూడా నవ్వొచ్చింది. వాళ్ళ మాటలో పనిచేస్తున్న పోలీసు వ్యవస్థను చూసి మరి ఇంత దారుణంగా అంటే మరి గత 4.5 సంవత్సరాలుగా మరి ఎంత దారుణాలు చేశారో పోలీసులు మన అందరికీ తెలుసు. ఎంపీ నన్నే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చివరిలో వదిలేశారు చంపకుండా. మరి అంత దుర్మార్గాలు చేసేవాళ్ళు. బట్ ఈ నెల రోజులు ఖచ్చితంగా పోలీసులు చాలా వరకు అంటే పూర్తిగా నేను వారికి సపోర్ట్ చేయట్లా. ఇంకా ఇక్కడ నిన్నగాక మొన్న కూడా చాలామందిని ట్రాన్స్ఫర్ చేశారు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల పోలీసుల్లో ఆ పరివర్తన వచ్చింది. అంటే దాని ఇండికేషన్ ఏంటి? ఈ ప్రభుత్వం సెలవు తీసుకోబోతోంది అని కూడా వారికి కూడా స్పష్టంగా అర్థమైంది అని మనందరం అర్థం చేసుకోవచ్చు. ఏమైనా ప్రశ్నలు అడిగితే అడగండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పల్నాడు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా గొడవ జరుగుతుంది. దీని ఎలా భావించవచ్చు? అంటే దాదాపు 8 ప్రాంతాల్లో జరుగుతుంది సార్. రావణ కష్టం అవుతుంది. దీని ఎలా పరిగణించాలి? అదేనండి వాళ్ళు